ప్యాచ్ పుట్టు ట్రై చేశారా? సర్వీస్ లాగిన్ అవ్వండి. హలో, వినిపిస్తుందా? హలో, వినిపిస్తుంది. కొద్ది స్లో ఉంది వాయిసా? ఇప్పుడు లో ఉంది అంజనా. ఇప్పుడు ఓకేనా? బాగానే ఉంది అందరికి. నువ్వు అడ్జస్ట్ చేసుకో సార్. భాస్కర్ ఏమన్నా అడ్జస్ట్ చేసుకో. నేను మొత్తం ఫుల్ వాల్యూ పెట్టున్నా. అవునా? ఓకే, అది నేను నేర్చుకున్నాను కదా, దాంతో పర్లేదు. నెక్స్ట్ ఇన్స్టాల్ పోస్ట్ మ్యాన్. పోస్ట్ మ్యాన్ ఇన్స్టాల్ చేయండి. దాంట్లో పోస్ట్ మ్యాన్ ఇన్స్టాల్ చేసుకున్నాను. చేసినావు ఆల్రెడీ? మిగతా వాళ్ళ దగ్గర ఉందప్ప? పోస్ట్ మ్యాన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోండి. అకౌంట్ క్రియేట్ చేస్తే కనుక మీకు మళ్ళీ బ్యాకప్ ఉంటాయి అన్నమాట. ఓకే, లింక్ షేర్ చేయకండి. లింక్ ఏముంది? గూగుల్ చేయి. పోస్ట్ మ్యాన్ డౌన్లోడ్ అని సెర్చ్ చేయి. ఆ లింక్ వాళ్ళకి పంపించుకో. ఏ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయండి. సాఫ్ట్వేర్ ఎక్కువ ఏదో ఉంటుంది. క్రోమ్ పోస్ట్ మ్యాన్ డౌన్లోడ్. ఫస్ట్ వీడియో సెకండ్ కానీ ఇన్స్టాలేషన్ జస్ట్ ముందు సాఫ్ట్వేర్ కదా డౌన్లోడ్ చేస్తారు. ఆ 64 క్లిక్ చేసి డౌన్లోడ్ ఇన్స్టాల్ చేస్తారు. ఇన్స్టాల్ డైరెక్ట్ ఓపెన్ అయిపోద్ది పాపప్. మీరు అది సైన్అప్ చేసుకోండి. సైన్అప్ చేసుకుంటే కన్నా మీకు దీంట్లో ఉన్న రిక్వెస్ట్లు అన్ని బ్యాకప్ వస్తాయి. చేసుకుంటారో చెప్పాలా? ఓకే, డన్. నెక్స్ట్ పోస్ట్ మ్యాన్ ఓపెన్ అయిన తర్వాత ఈ ఫామ్ వ్యూ ఇలా ఉంటది. నెక్స్ట్ కలెక్షన్స్ ఉంది కదా, లెఫ్ట్ లో కలెక్షన్స్ ఉందా? లెఫ్ట్ లో కలెక్షన్స్ ఇస్ నథింగ్ బట్ ఫోల్డర్. ఇంకా మనం లైనక్స్ లో అయితే డైరెక్టరీ అంటాం. ఇది పోస్ట్ మ్యాన్ వచ్చేసరికి అది కూడా ఫోల్డరే. ఆ కలెక్షన్ క్లిక్ చేయపా. కలెక్షన్స్ క్లిక్ చేయి. కలెక్షన్స్ న్యూ కలెక్షన్.
బ్లాంక్ కలెక్షన్. సర్వీస్ నౌ అని పేరు పెట్టు. అక్కడ హైలైట్ అయింది రైట్ సైడ్ లో బ్లూ లైన్, అది సర్వీస్ నౌ. సర్వీస్ అండర్స్కోర్ నౌ లేదా ఎన్ క్యాపిటల్ కంట్రీ రాసి ఎంటర్. దాంట్లో కింద సర్వీస్ నౌ ఏమైనా ఉన్నాయా? యాడ్ రిక్వెస్ట్ కింద యాడ్ రిక్వెస్ట్. టికెట్ క్రియేషన్ అని పెట్టుకో. టికెట్ క్రియేషన్ అంటే నీట్ గా ఒక తెలుసు కదా మనం ఎట్లా మెయింటైన్ చేస్తాము, ఫోల్డర్ స్ట్రక్చర్ ఎలా మెయింటైన్ చేస్తామో ఆ స్టైల్లో పోతున్నాం. సర్వీస్ నౌ లో ఏం చేయబోతున్నాం? టికెట్ క్రియేషన్ అనమాట. ఎంటర్. నిన్న మనం కాపీ చేసినాం గుర్తుందా? యూఆర్ఎల్ Yes. మెథడ్ అక్కడికి వెళ్ళు నోట్++ కి. ఒక టికెట్ క్రియేట్ చేయాలంటే ఏ ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ అంతా మన దగ్గర ఉంది. ఓకేనా? లైన్ నెంబర్ 12 మెథడ్ ఏంటి? మెథడ్ పోస్ట్ మెథడ్. పోస్ట్. అక్కడ పోస్ట్ మెథడ్. పోస్ట్ మ్యాన్ లో లెఫ్ట్ లో గెట్ కనిపిస్తుంది, అది పోస్ట్ అని క్లిక్ చేయి. నెక్స్ట్ యూఆర్ఎల్ కాపీ పేస్ట్. యూఆర్ఎల్ అది 13th లైన్ లో సింటాక్స్ ని పెట్టు. Yes. పేస్ట్ చేసిన తర్వాత పేస్ట్ ఫస్ట్ పైన యూఆర్ఎల్ పేస్ట్ రైట్. నోట్++ వెళ్ళు. ఇందాక నువ్వు రాసుకున్నావే టేబుల్ నేమ్ అనేది సింటాక్స్ అన్నమాట. 13th లైన్ లో సింటాక్స్ యూఆర్ఎల్ సింటాక్స్ లేదా సింటాక్స్ యూఆర్ఎల్ ఎవరు పెట్టు. సింగిల్ లైన్ లోనే దాని ముందర ఎన్నికలు పెట్టు. యూఆర్ఎల్ ముందర సింటాక్స్ యూఆర్ఎల్ చివరన ఫ్లవర్ బ్రాకెట్ లో లెస్ దాన్, ఫ్లవర్ బ్రాకెట్ లోపల ఓకే ఫ్లవర్ బ్రాకెట్ రిమూవ్ చేసి అంతే. అర్థమైందా? కింద ఎంటర్ కంట్రోల్ డి కొట్టు. కంట్రోల్ డి ఓకే. ఎగ్జాంపుల్ అని పెట్టు. 14th లైన్ లో సింటాక్స్ యూఆర్ఎల్ చేసి ఈఎక్స్ ఎగ్జాంపుల్ అని ఈఎక్స్ అంతే. సరిపోయింది. ఓకే. యూఆర్ఎల్ ఉంది లేం కదా. ఒకటే లైన్ లోనే ఓకే. ఎగ్జాంపుల్ స్పేస్ యూఆర్ఎల్ కోలన్ తీసి ఈఎక్స్ తర్వాత. ఓకేనా? సింటాక్స్ అనేది ఏంటి? ఆ టేబుల్ ని ఉంచు. ఇన్సిడెంట్ రైట్ కరెక్ట్. ఇన్సిడెంట్ ఓకేనా? సింటాక్స్ వచ్చింది, ఆ టేబుల్ నేమ్ ప్లేస్ లో ఇన్సిడెంట్ పెట్టాం. ఇన్సిడెంట్ మనం కాపీ పేస్ట్ చేసాం యూఆర్ఎల్. ఓకే. నెక్స్ట్ హెడర్స్ లో ఏమున్నాయి? కంటెంట్ టైప్ పోస్ట్ మ్యాన్ గిల్లో వస్తుంది, అక్కడే వస్తుంది ఆప్షన్. పోస్ట్ మ్యాన్ గిల్లో హెడర్స్ క్లిక్ చేయండి. కింద కీ ఉందా? కీ క్లిక్ చేయి. కంటెంట్ టైప్ CON లాస్ట్ వచ్చింది చూడు. దాని వాల్యూ application/json. నెక్స్ట్ కీ యాక్సెప్ట్ ఫస్ట్ దే సేమ్. application/json. సేవ్ చేయి. Ctrl+S. Yes. నెక్స్ట్ బాడీ ఇంకేం పంపించాలి? బాడీ కాపీ చేసుకో. అక్కడ పోయి టెక్స్ట్ నుంచి మొత్తం కాపీ. బాడీ అయిన తర్వాత రా సెలెక్ట్ చేసుకోవాలి. రాలో అది రైట్ సైడ్ లో జేసన్ ఉందా? Yes. క్లిక్ చేయదని. బై డిఫాల్ట్ గా కొన్నిసార్లు టెక్స్ట్ కూడా వస్తుంటది, అప్పుడు మీరు మార్చాలి జేసన్ అని. ఓకేనా? టెక్స్ట్ క్లిక్ చేయి. మీరు రా సెలెక్ట్ చేసినప్పుడు కొన్నిసార్లు మీకు టెక్స్ట్ వస్తుంది ఇట్లా. ఓకేనా? టెక్స్ట్ కాదు జేసన్. దాన్ని సెలెక్ట్ చేసుకొని జేసన్ ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు సేవ్ చేయపా. సెండ్ కొట్టు. సేవ్ అయిన తర్వాత సెండ్. స్టేటస్ కూడా ఏమొచ్చింది? 401 unauthorized. అన్ఆథరైజ్డ్. ఎందుకు? వెయిట్ కమాండ్స్ ఫాలో ఉండు వాళ్ళకి తెలియదు కదా. వెయిట్ ఓకే. నేను చెప్తాను, డోంట్ వరీ, నేను చెప్తాలే. 401 వచ్చింది. ఎందుకు వచ్చింది అన్ఆథరైజ్డ్ అంటే? మామూలుగా అయితే మొన్న టికెట్ క్రియేట్ చేసినప్పుడు అయింది. ఎక్కడ చేసినాము? వెబ్సైట్ లో సర్వీస్ నౌ లాగిన్ అయినప్పుడు చేసినాం. అంటే ఆల్రెడీ లాగిన్ లో ఉన్నావు కాబట్టి యూజర్ నేమ్ పాస్వర్డ్ చేయాల్సిన పనిలే. ఇది బయట నుంచి థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ కదా. ఇది బయట నుంచి మనం ట్రై చేస్తున్నాం టికెట్ క్రియేట్ చేయడానికి.
జస్ట్ యూఆర్ఎల్ ఉంది, బాడీ ఉంది, హెడర్స్ ఉన్నాయి. ఓకే, అథెంటికేషన్ చేయలేదు మనం. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇవ్వాలి కదా, అది ఇవ్వలేదు. అందువల్ల 401 అన్ఆథరైజ్డ్. ఈ 400 సిరీస్ అన్ని క్లయింట్స్ ఏమంటారు, క్లయింట్ రిలేటెడ్ ఎర్రర్స్ అంటారు, స్టేటస్ కోడ్స్. ఏమంటారు 400 సిరీస్ అంతా? క్లయింట్ రిలేటెడ్. క్లయింట్ రిలేటెడ్. యూఆర్ఎల్ ఉంది, యాక్సెస్ ట్రై చేస్తున్నాం కదా, కుదరట్లేదు. మన దగ్గర యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉందా? ఉంది. కాపీ చేసుకో. యూజర్ నేమ్ కాపీ చేసుకో తమ్ముడు, నేను చెప్తా, ఫాలో అవ్వు. యూజర్ నేమ్ అవసరం లే, పాస్వర్డ్ కాపీ చేసుకో. యూజర్ నేమ్ టైప్ చేయొచ్చులే. ఆథరైజేషన్కి వెళ్ళిన తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటే బేసిక్ అథెంటికేషన్ అన్నమాట. ఓకేనా? యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఉంటే ఏం సెలెక్ట్ చేసుకోవాలి అథెంటికేషన్ టైప్ లో? బేసిక్ అథెంటికేషన్. ఎప్పుడు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఉన్నప్పుడు. యూజర్ నేమ్ అడిగిందిగా, టైప్ చేయి యూజర్ నేమ్ అడ్మిన్. నెక్స్ట్ పాస్వర్డ్ కాపీ చేసిన పేస్ట్, సేవ్ చేయి. ఇప్పుడు సెంటర్. స్టేటస్ కూడా ఏమొచ్చింది? 201 క్లియరా? అర్థమైంది అందరికి? Yes. ఇంకా బాడీలోకి వెళ్ళు. బాడీ రెస్పాన్స్ బాడీ కాదు అది. ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్ మార్చు. ఓకే. టికెట్ క్రియేషన్ టెస్టింగ్ ఫ్రమ్ పోస్ట్ మ్యాన్ టూల్ పెట్టు. టికెట్ క్రియేషన్ టెస్టింగ్ ఫ్రమ్ పోస్ట్ మ్యాన్ టూల్ కింద విత్ సర్వీస్ అయిపోయింది పెట్టు. మళ్ళీ సెండ్ చేయాలా అంజన్? మార్చావా? కింద సర్వీస్ లో కూడా పెట్టావా? ఎస్ అండి. ఓకే, సెండ్. డెవ్ కాబట్టి మన ఇష్టం ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. పైన నుంచి కింద నెంబర్ ఉంటుంది చూడు, ఆప్షన్ నెంబర్. ఓకే, లైన్ నెంబర్ 10 లో పోయింది. అది ఎఫెక్టివ్ నంబర్ 14. 14 కాపీ చేసుకో. టికెట్ నెంబర్ కాపీ చేసుకో. సెర్చ్ చేయి సర్వీస్ నౌలో. ఓకే. ఎస్ అండి. ఓకే, టికెట్ క్రియేట్ అయిందప్ప నీట్ గా. ఎస్ అండి. టికెట్ నెంబర్ 6 కాలర్ ఐడి వచ్చిందా? వచ్చిందండి. ఓకే, అక్కడ ఐడి ఇచ్చాము, కిరణ్ సంథింగ్ ఏదో ఇచ్చింటే ఫుల్ నేమ్ వచ్చేసింది. షార్ట్ డిస్క్రిప్షన్ కూడా అప్డేట్ అయింది చూడండి. టికెట్ క్రియేషన్ టెస్టింగ్ ఫ్రమ్ పోస్ట్ మ్యాన్ టూల్. ఓకేనా? క్లియరా? ఇప్పుడు ఆ అబ్బాయి దగ్గర ఇన్ఫర్మేషన్ కాదు, ఆ యూఆర్ఎల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటే నేను కూడా చేయొచ్చు అనమాట టికెట్ క్రియేషన్. దీన్నే ఏపీఐ అంటారు, అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. అర్థమైందా? మామూలుగా ఎందుకు వాడతారు ఏపీఐ అనేది అంటే, యూఐ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ యాక్సెస్ ఇవ్వకోకుండా ఓకే ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేశారు. పోస్ట్ మ్యాన్ ఓపెన్ చేయి. ఆ ఇంటర్ఫేస్ యూఆర్ఎల్ అది https వచ్చింది చూసావా? దాని తర్వాత ఉండేదని డెవ్ సర్వర్ అంటారు. ఓకేనా? ఒకవేళ ఇన్ఫోసిస్ ఉందనుకో, ఇన్ఫోసిస్ వస్తుంది ఆడ, ఇన్ఫోసిస్ సర్వీస్ నౌ. విప్రో వచ్చింది అనుకో, విప్రో సర్వీస్ నౌ. కంపెనీని బట్టి అది మారుతుంది. మిగతా అంతా సేమ్. క్లియరా? ఒక ఏపీని కాల్ చేయొచ్చా మీరు పోస్ట్ మ్యాన్ నుంచి? ఇప్పుడు కొత్త ఏపీ ఏది ఇచ్చినా కూడా మీకు రిక్వైర్డ్ ఫీల్డ్స్ తెలియాలి, ఆ ఫీల్డ్ లో ఏముండాలి, దాంట్లో ఏం ఇన్ఫర్మేషన్ పెట్టాలి, చేయొచ్చు. స్టేటస్ కోడ్ సక్సెస్ వచ్చిందో చూసుకోవాలి. ఓకే, స్టెప్ 1 సర్వీస్ నౌ లో టికెట్ క్రియేట్ చేసినాం. స్టెప్ 2 ఎక్స్ప్లోరర్. నో అదంతా సర్వీస్ నౌ ఒక స్టెప్. ఓకే.
సర్వీస్ లో ఎందుకు వాడుకున్నాం? మన దగ్గర ఏపీఐ లేదు కాబట్టి వాని ద్వారా హెల్ప్ తీసుకున్నాం ఏపీఐ కోసం, రియల్ Okay. వరల్డ్ ఏపీఐ అట్లా. స్టెప్ 2 లో పోస్ట్ Yes. చేసాము, ఆ ఇన్ఫర్మేషన్ తో పైథాన్ తో కూడా కోడ్ రాయొచ్చు. ఓకే, ఇప్పుడు మన దగ్గర నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఓపెన్ చేయి, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది కదా, యూజర్ నేమ్, Yes. పాస్వర్డ్, రిక్వెస్ట్ టైప్ అన్ని ఉన్నాయి కదా. ఓకేనా? ఇప్పుడు మీరు గూగుల్ చేయండి హౌ టు కాల్ ఏపీఐస్ అండ్ అంతలే ఏపీఎస్ అని చెప్పి వస్తుంది ఆప్షన్. అథెంటికేషన్ పార్ట్ రాలేదనుకో, హౌ టు డూ అథెంటికేషన్ అట్లా కూడా చేసుకోండి. హౌ టు కాల్ ఏపీఐ విత్ పోస్ట్ మ్యాన్ యూజింగ్ అథెంటికేషన్. యూజింగ్ అథెంటికేషన్. పైథాన్ పెట్టినావా? పైథాన్ పెట్టాలి. పైథాన్ అది జస్ట్ ఎగ్జాంపుల్, కిందకి రా, కోడ్ ఉంటుంది. వచ్చిన కోడ్ ఇంకా కిందకి రా, కావాలంటే వివరాలు క్లిక్ చేయదు, అది క్లిక్ చేయి, కంట్రోల్ పట్టుకొని అట్లా. Yes. రైట్, ఓకేనా? ట్యాబ్, కొత్త ట్యాబ్ లో ఓపెన్ చేసుకోండి, ఎందుకంటే దాంట్లో ఆన్సర్ దొరకపోతే ఇంకో దాంట్లో చూసుకుంటావు. టిక్ మార్క్ ఉండేటివి అన్ని ఏవంటే తీసుకోవద్దండి. లెఫ్ట్ లో టిక్ మార్క్ అని ఉంటుంది ఆప్షన్, ఇంకా కిందకి రా. అది వచ్చిందా టిక్ మార్క్? అట్లా వస్తే ఓకే అనమాట, అది టెస్టెడ్ అనమాట. ఇవి వానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాడించుకున్నాడు, మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏం చేయాలి? మనం మార్చుకోవాలి. అడ్రస్ వాడి ఇచ్చుకున్నాడు, మనం అడ్రస్ ఏమున్నాయి? యాక్సెప్ట్ కంటెంట్ టైప్ మనవి పెట్టు, పోస్ట్ ఆఫ్ యూఆర్ఎల్ ఇస్తాం, పేలోడ్ ఇస్తాం, హెడర్స్ ఇస్తాం. ఓకే, అథెంటికేషన్ కూడా మీరు చేంజ్ చేయండి. అథెంటికేషన్ ఎలా చేయాలి దీంట్లో లేదు, వేరే స్టైల్లో ట్రై. ఇంకా Okay. మీకు కావాలంటే సర్వీస్ నౌ నుండి కోడ్ వస్తుంది. సర్వీస్ నౌ అవసరం ఓపెన్ చెప్ప. ఇందాక సబ్మిట్ చేసావు టికెట్ ఏమన్నా క్రియేట్ చేయలేదా? లేదండి, కాకపోతే నోట్ ప్యాడ్ లో ఒకటి కాపీ చేసి పెట్టాను. లేదు, అక్కడికి వెళ్ళు, సర్వీస్ నౌ లో సబ్మిట్ చేయబట్టి టికెట్ క్రియేట్ చేయి. పైన టేబుల్ సెలెక్ట్ చేసినావా? ఇన్సిడెంట్. ఓకే, డన్, సెండ్. మార్చేదన్నా సర్వీస్ నౌ. ఓకే, టికెట్ చూడు. 201 స్టేటస్ వచ్చింది. టికెట్ కూడా కింద అంత నెంబరు 6 కాబట్టి ఇప్పుడు 7. కింద నెంబర్ కింద కింద రెస్పాన్స్ బాడీ వచ్చింటుంది కదా, 7, టికెట్ నెంబర్ 7 అయింది కదా. రైట్, కొంచెం పైకి వెళ్ళు, ఇలా కాపీ చేసాం కదా యూఆర్ఎల్ అవన్నీ, కొంచెం పైకి వెళ్ళు, కొంచెం కొంచెం కొంచెం. రైట్, ఇక్కడ వెయిట్. ఈ పోస్ట్ పైన కోడ్ కనిపిస్తున్నాయన్ని, సర్వీస్ ఆఫ్ స్క్రిప్ట్, యువ కర్ల్, పైథాన్, రూబీ, ఇవన్నీ జావా స్క్రిప్ట్ అన్ని ఉన్నాయి చూడు. మనకు కావాల్సింది ఏంది? పైథాన్. పైథాన్ క్లిక్ చేయి, డైరెక్ట్ పైథాన్ కోడ్ కూడా వాడే ఇచ్చినాడు. రిక్వెస్ట్ లైబ్రరీ వాడి, అథెంటికేషన్ వాడి ఇవన్నీ చేసుకొని చెప్పి దీనికి తగ్గట్టు మనం మార్చుకోవాలి. ఓకే, క్లియర్ అందరికి? ఒకవేళ రిక్వెస్ట్ లైబ్రరీ లేదనుకో, విండోస్ ఆర్
చేసాం. విండోస్ సిఎండి ఓకే. పిప్ ఇన్స్టాల్. పిప్ లిస్ట్ కొట్టు ఫస్ట్. పిప్ లిస్ట్ ఎంటర్. ఓకే, అప్ యారో స్పేస్ పైప్ సింబల్ నిలువు గీత పైప్ సింబల్ అంటే స్పేస్ ఫైండ్. విండోస్ లో అయితే ఫైండ్ ఎస్టిఆర్, లైనక్స్ లో అయితే గ్రెప్ వాడతాం. సింగిల్ వర్డ్ ఫైండ్ ఎస్టిఆర్ స్పేస్ రిక్వెస్ట్ ఎంటర్. ఓకే, అప్ యారో లిస్ట్ ప్లేస్ లో ఫ్రీజ్ పెట్టు. అప్ యారో లిస్ట్ ప్లేస్ లో ఫ్రీజ్ చెప్పినాము ఇంతకుముందు ఏమనేది. లేదండి. ఓకే, ఫ్రీజ్ FREEZE ఎంటర్. లేదు, ఒకవేళ మాడ్యూల్ లేదనుకో మన దగ్గర, సరే పివై కొట్టు, పివై ఎంటర్ కొట్టు. ఇంపోర్ట్ స్పేస్ ఫాస్ట్ గా చెక్ చేయాలంటే మాడ్యూల్ ఉందా లేదా మన దగ్గర అని ఇట్లనే ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ స్పేస్ మాడ్యూల్ పెరుగు రిక్వెస్ట్ ఎంటర్. ఉందా మాడ్యూల్? ఉంది కదా, లేదు. నో ఉంది మాడ్యూల్. కదా. మిగతా మాడ్యూల్ నాట్ ఫౌండ్. వాళ్ళు ఉందా మాడ్యూల్? No. అని చెప్తారు అని. Module not found error. No module. ఓకేనా, నో మాడ్యూల్ నేమ్ రిక్వెస్ట్, మాడ్యూల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ వచ్చింది. ఓకే, క్విట్ ఎగ్జిట్ మెథడ్ ఇవ్వు. ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ EXIT ఎగ్జిట్ క్విట్ పనిచేయదు మెథడ్ ఇవ్వాలనుకుంటా. ఎంటర్ కొట్టు, కంట్రోల్ C కొట్టు. క్విట్ మెథడ్ పనిచేసిందా? ఓకే, కీబోర్డ్ ఇంటర్ కంట్రోల్ C కొట్టున్నాం. ఇప్పుడు మాడ్యూల్ లేదు మన దగ్గర. మాడ్యూల్ ఇన్స్టాల్ చేయాలంటే పిప్ స్పేస్ ఇన్స్టాల్ స్పేస్ ఏ మాడ్యూల్ అయితే లేదో మన దగ్గర ఆ మాడ్యూల్ ప్యాకేజ్ నేమ్ లైబ్రరీ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. రిక్వెస్ట్ ఎంటర్. నెట్ మేక్ షూర్ నెట్ కనెక్ట్ అయి ఉంటేనే డౌన్లోడ్ అవుతుంది అనమాట. అవ్వలేదు ఏం ప్రాబ్లం ఏంటి? వార్నింగ్ ఫెయిల్ టు రైట్ ట్రైంగ్ టు యూస్ డేట్ టైమ్ లాజిక్. ఈ ఫైల్ ఏంటి నీదేనా? LGS అనేది కదా పేరు. లేదండి. సరే, కొత్త కంప్యూటర్ ఓపెన్ చేసి విండోస్ ఆర్ ఓకే పిప్ ఇన్స్టాల్ రిక్వెస్ట్. ఇన్స్టాల్ అయిందా? ఇప్పుడు పివై కొట్టు, పివై ఎంటర్. అక్కడే పివై ఎంటర్, ఇంపోర్ట్ స్పేస్ రిక్వెస్ట్ ఎంటర్. ఇప్పుడు ఉందా లేదా? ఉందండి. ఎర్రర్ ఏం రాలేదు, గమనించారా? ఇవి ఎక్స్టర్నల్ లైబ్రరీస్ అనమాట. OS RE డేట్ టైమ్ అవన్నీ బై డిఫాల్ట్ గా వచ్చినాయి, మనం డౌన్లోడ్ చేయాల్సిన పనిలే. పైథాన్ సాఫ్ట్వేర్ ఎప్పుడైతే ఇన్స్టాల్ చేస్తావో దాంతో పాటే వస్తాయి అనమాట. ఇలాంటి లేనటివన్నీ థర్డ్ పార్టీ లైబ్రరీస్ కదా ఇవన్నీ. లేకపోతే పిప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం లోకల్లోకి. క్లియరా? ఒకవేళ మాడ్యూల్ ఒకటి ఇన్స్టాల్ చేయాలంటే పిప్ స్పేస్ ఇన్స్టాల్ స్పేస్ మాడ్యూల్ 1 ఇస్తాం. ఒకవేళ మోర్ దెన్ 1 చేయాలంటే స్పేస్ ఇవ్వాలి. మాడ్యూల్ 1 స్పేస్ మాడ్యూల్ 2, లైబ్రరీ 1 స్పేస్ లైబ్రరీ 2 ఎన్ని ఇచ్చుకోవచ్చు మన ఇష్టం. సింగిల్ లైన్ లో సింటాక్స్ రాసుకోండి. ఇన్స్టాల్ మాడ్యూల్ స్టెప్ 1 ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్ ఆర్ రన్ ప్రోగ్రామ్. ప్రియాంక ఇవి కూడా అప్డేట్ చేయమా సింటాక్స్ లో. ఓకే అంజన్. ఇన్స్టాల్ మాడ్యూల్ స్టెప్ 1 కోలన్ ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్
Step 2. If space install space less than any module underscore name. Less than any underscore module underscore name. Control D. A module place లో లైబ్రరీ అని పెట్టు 5th లైన్ లో. ఓకే. రెండు సేమే, మాడ్యూల్ అన్నా లైబ్రరీ అన్నా. లైబ్రరీ ఇది సింగిల్ కి. ఒకవేళ 2 చేయాలంటే ఫోర్త్ లైన్ కంట్రోల్ D చేయి. ఫోర్త్ లైన్ ఓకే. కంట్రోల్ D. 5th లైన్ లో మాడ్యూల్ 1 నేమ్ అని పెట్టు. 5th లైన్ లో 5th లైన్ మాడ్యూల్ 1 అదే కాపీ పేస్ట్ చేసి గ్యాప్ ఇచ్చి మాడ్యూల్ 2 అని పెట్టు. అదంతా కాపీ చేసి స్పేస్ ఇచ్చి స్పేస్ కంట్రోల్ B మాడ్యూల్ 2. 6th లైన్ కూడా డూప్లికేట్ చేసి దాన్ని కూడా లైబ్రరీ 1 లైబ్రరీ 2 పెట్టు. ఓకే. కంట్రోల్ D చేయాలి. ఓకే. లైబ్రరీ 1 దాన్ని కాపీ చేసి పేస్ట్ చేయి. క్లియర్ గా చెప్తున్నాను, అర్థమవుతుందా లేదా మీకు? ఓకే. ఒక మాడ్యూల్ ఇన్స్టాల్ చేయాలంటే డైరెక్ట్ వాడతాం, 2 చేయాలంటే ఒక స్పేస్ ఇచ్చి మళ్ళీ సెకండ్ కూడా పెడతాం ఒకట. క్లియరా? ఒకవేళ ఎవరికైనా ప్రాబ్లం వచ్చింది అనుకో, ఇన్స్టాలేషన్ గ్రూప్ లో మెసేజ్ పెట్టండి, లేదా నాకు కాల్ చేయండి. ఇది చేసినా కుదరకపోతే నేను గైడ్ చేస్తాను మళ్ళీ. ఓకే. ఓకే. ఒకసారి మన పైథాన్ సాఫ్ట్వేర్ ఎక్కడ ఇన్స్టాల్ అయింది తెలుసా మీకు? గుర్తుందా? పాత్ చెప్పండి వితౌట్ ఓపెనింగ్. సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిన లొకేషన్ గుర్తుందా? బై డిఫాల్ట్ గా ఎక్కడ ఇన్స్టాల్ అవుతుంది అది గుర్తు పెట్టుకోని చెప్పాను నేను. దిస్ పీసీ విండోస్ యూజర్ నేమ్. సి డ్రైవ్కి వెళ్ళిన తర్వాత యూజర్స్ విండోస్ కాదు, ఈ డ్రైవ్కి వెళ్ళిన తర్వాత యూజర్స్. ఈ ల్యాప్టాప్ పేరు ఏం పేరు? సెకండ్ది వెయిట్ యాప్ డేటా, లోకల్, ప్రోగ్రామ్స్ కామన్. ఎక్కడ నాది బయట ఉన్నట్టున్నాను. అది ఎక్కడంటే అక్కడ చేయకూడదు, ఎందుకంటే ఆఫీసులో కూడా ఇట్లే ఉంటుంది. అది తెలుసుకోవాలి ఎక్కడ లొకేషన్ అంటే కమాండ్ ఓపెన్ చేయి. విండోస్ ఆర్ సిఎండి PY ఎంటర్, ఇంపోర్ట్ sys ఎంటర్, ప్రింట్ sys dot path. ఎంటర్ కొట్టు. మెథడ్ ఇవ్వాలనుకుంటా. మెథడ్ రిమూవ్ చేయి. TH ఎక్కడ ఇన్స్టాల్ అయింది? 312. డైరెక్ట్ సిలోనే చేసినావు, సిలో చేయకూడదు. ఓకేనా? అందరి యూజర్స్ లో ఉంటది కదా, యూజర్స్ లో ఇన్స్టాల్ చేయాలి. నీట్ గా అన్ఇన్స్టాల్ చేసి నీట్ గా ఇన్స్టాల్ చేయి. పాత్ మ్యాండేట్ అనమాట. అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలలో బై డిఫాల్ట్ గా అదే వాడతాం, కస్టమైజ్ ఎక్కడ వాడం మనం. లైనక్స్ కి అయితే ఒక పాత్ ఉంటుంది, విండోస్ కి అయితే ఒక పాత్ అనమాట. ఓకే. దాంట్లోపల వెళ్ళిన తర్వాత పైథాన్ లోకి స్క్రిప్ట్స్ అని ఉంటుంది, అక్కడ దాంట్లో పిప్ ఉంటుంది. ఒకవేళ ఇన్స్టాల్ చేసేప్పుడు కుదరకపోతే ఆ ప్లేస్ లో పిప్ దగ్గర ఎక్కడ ఉందో అక్కడ కమాండ్ ఓపెన్ చేసి అక్కడ ఇన్స్టాల్ చేయొచ్చు. పిప్ స్క్రిప్ట్స్ ఓపెన్ చేయి. స్క్రిప్ట్స్ ముందే ఇక్కడ పిప్, ఈ ప్లేస్ లో కమాండ్ ఓపెన్ చేయి. ఒకవేళ మీకు ఇన్స్టాల్ కాకపోతే ఈ సెకండ్ ఆప్షన్ ఉంటున్నా ఎంటర్, ఎంటర్. స్క్రిప్ట్స్ లోకి వెళ్ళాం కదా, ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. పిప్ స్పేస్ ఇన్స్టాల్ స్పేస్ అని. పిప్ ఒకవేళ ఐడెంటిఫై కాకపోతే, ఏమన్నా స్ట్రక్ అయితే కదా స్పేస్ XLRD XL
ఈ కాదు, XL. XL ఆర్ డి ఎంటర్. XL WD అప్ arrow WT. ఓకే. అప్ arrow WT. RD రిమూవ్ చేసి WT పెట్టు. RD అంటే ఏంటి? షార్ట్ కట్ మీకు అర్థం కావట్లే. రీడ్. WT అంటే WT. అట్లా ఒకప్పుడు మాడ్యూల్స్ ఉన్నాయి, 310 తీసి ఇవన్నీ. WT ఉంది. ఓకే, ఇట్లా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అక్కడ కుదరకపోతే. అర్థమైందా? ఓకే. నెక్స్ట్ నోట్స్, అప్డేట్ నోట్స్. ఇందాక టికెట్ క్రియేట్ అయింది కదా పోస్ట్ మ్యాన్ లో. పోస్ట్ మ్యాన్ దగ్గర టికెట్ నెంబర్ ఉంది చూడు. పోస్ట్ మ్యాన్ లో కింద టికెట్ నెంబర్ ఉంది కదా. ఈ నెంబర్ క్రియేట్ అయినప్పుడు దాంతో పాటు ఒక ఐడి కూడా క్రియేట్ అవుతుంది. ఆ ఐడిని SysID అంటాం. కంట్రోల్ F కొట్టు. ఇక్కడ కంట్రోల్ F కొట్టు. sys_ID వచ్చిందా? టికెట్ క్రియేట్ అయిన ప్రతిసారి దానికి ఒక ఐడి క్రియేట్ అవుతుంది అనమాట. ఓకేనా? ఈ ఐడి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సర్వీస్ లోకి వెళ్ళు. లెఫ్ట్ లో అప్డేట్ నోట్స్ ఉందా? లెఫ్ట్ టాప్. దీనికి రైట్ సైడ్ పంపించు. దీనికి అడ్డం ఎందుకు వస్తుంది? అడ్డం ఏది మనకి? అది పాపప్ వస్తుంది. మీటింగ్ క్లోజ్ చేసి మీటింగ్ పోతుందా? ఈ ట్యాబ్ అనేది ఇట్లా పాపప్ లాగా వస్తుంది. ఎక్స్టెన్షన్ ఆడే. అవునా? ఓకే. ఇది కాదు, ఇలాగ టికెట్ క్రియేషన్ ఏ పేజ్ రెస్ట్ పేజ్ లో కాదు. లెఫ్ట్ టాప్ లో. ఓకే. అది కనిపించట్లేదు. నువ్వు రైట్ సైడ్ కన్నా పెట్టదండి. ఫుల్ రైట్ సైడ్ పెట్టు. పుట్ మాడిఫై రికార్డ్. టికెట్ క్రియేట్ అయింది, సంథింగ్ మనం మాడిఫై చేయాలనుకుంటున్నాం. ఏమేమి అడిగింది అక్కడ? టేబుల్ నేమ్ ప్లస్ టేబుల్ నేమ్ తెలుసు, ఇన్సిడెంట్. SysID అంటే ఏ టికెట్ అయితే నువ్వు అప్డేట్ చేయాలనుకుంటున్నావో దానికి సంబంధించిన SysID ఇవ్వాలి. ఇప్పుడు పోస్ట్ మ్యాన్ టికెట్ నెంబర్ ఎంత ఉంది చూడు. టికెట్ నెంబర్ అది తీసేపా. ఓన్లీ SysID కాపీ చేసుకో, వాల్యూ కాపీ చేసుకో. టికెట్ నెంబర్ ఎంత? 06 నంబర్ దగ్గర చూడు సరే ఏముందో. 10, 11, 12 ఉంటుంది చూడు నెంబర్. నెంబర్ 6 కదా. టికెట్ నెంబర్ కాపీ చేసుకో పక్కన. అది సెర్చ్ లో ఉందిలే, వెయిట్ అవసరం లేదులే. అది సెర్చ్ లో ఉంది అనుకుంటా కదా. కిందకి రా, SysID కంట్రోల్ కొట్టి SysID వాల్యూ మాత్రం కాపీ చేసుకో. కాపీ అక్కడ నుంచి అందరికి తెలియాలి కదా చేసినామని. నెక్స్ట్ టైం నుంచి SysID వచ్చినందుకు కీ అవసరం లే. అయితే అవసరం మనకు వాల్యూ కోడ్ చాలు అంతే. ఓకే, వెళ్ళు అక్కడికి వెళ్ళు, సర్వీస్ బ్రౌజర్కి వెళ్ళు. SysID కింద రా, డిక్షనరీ క్రియేట్ చేయి. కింద ఎంటర్ కొట్టి ఇండెంటేషన్ ఇచ్చి work_notes. work_notes. ఇవన్నీ నాకు ఎట్లా తెలుసు అంటే నేను చేశాను అనమాట ఒకప్పుడు సర్వీస్ నోట్ మీద. అందువల్ల ఈ కీస్ ఖచ్చితంగా తెలుసు. ఆ వర్క్ నోట్ స్పేస్ లో అందరిని పెట్టి తీసుకుంటుందా? తీసుకోదు. ఇన్వాల్వ్ ఫీల్డ్ అంటారు. అందువల్ల దానికి సంబంధించిన మాత్రమే వాడాలి. అవన్నీ వల్లే ఇస్తారులే, డోంట్ వరీ. మీకు తెలుసుకోవాల్సిన పనిలే. ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్, ఐ విల్ లెట్ యు నో. ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్, వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్, విల్ లెట్ యు నో. ఏదో మెసేజ్ పెట్టట్లా. బిఫోర్ సబ్మిట్ టికెట్ నెంబర్ చూపించు సర్వీస్ లో.
ఒక ట్యాబ్ లో Yeah. కింద నోట్స్ కింద ఉంటాయి. Yes. ఏం లేవు, జస్ట్ టికెట్ ఒకటే ఉంది. Yes. అక్కడికి వెళ్ళు, ముందు ట్యాబ్కి వెళ్ళు, నోట్స్ ఓపెన్ చేసి వెళ్ళు. నోట్స్ ఓపెన్ చేయి అక్కడ. సరే నోట్స్ ఓపెన్ చేసి టికెట్ లో లేదు చేయలే, ఇప్పుడు ఓపెన్ చేసినావు. అట్లే పెట్టు, దాన్ని ఏం చేయొద్దు. ముందు ట్యాబ్కి వెళ్ళి వర్క్ నోట్స్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్ సంథింగ్ పెట్టు. ఓకే, అంతే. కింద సెండ్. షేర్స్ కూడా ఏమొచ్చింది? 200. 200 ఇవన్నీ సక్సెస్. 200, 201 ఇవన్నీ సక్సెస్ అనమాట. ఓకే, నెక్స్ట్ పక్క ట్యాబ్కి వెళ్ళు. అప్డేట్ అయిందా? హైలైట్ చేయండి, హైలైట్ చేయి. అప్డేట్ అయిందా గమనించారంతా? ఇంతకుముందు ఏం లేకోకుండా మనం పంపించాం. ఏది దేని బేసిస్ పంపించాం? బేస్ ఏంటి కదా మనకి? వర్క్ నోట్ SysID ద్వారా మనం అప్డేట్ చేసాం కదా నోట్స్. వర్క్ నోట్స్ అనేది కీ అన్నమాట, అంతే. ఓకే, టికెట్ క్రియేట్ చేయాలంటే ఒక పేలోడ్ కావాలి. టికెట్ క్రియేట్ అయిన తర్వాత మార్చాలంటే SysID కావాలి, సమ్ పేలోడ్ కూడా కావాలి. ఓకేనా? ఓకే, ఇప్పుడు సింటాక్స్ రాసుకో. టికెట్ క్రియేట్ అయింది కదా, ముందు ట్యాబ్కి వెళ్ళు. ట్యాబ్ దాంట్లోనే ముందు ట్యాబ్ లో వచ్చింటాయి కదా, మెథడ్ ఏంటి, URL ఏంటి, అవన్నీ కాపీ చేసుకోండి. కిందకి రాను, పైన వెయిట్ అదే. అదంతా అవసరం లేదు. నిన్నంటే అబ్బాయి కట్ట చెప్పాను, పుట్టు నుంచి కాపీ చేసుకో. అంతే. నోట్ప్యాడ్ ప్లస్ వెళ్ళి నోట్ప్యాడ్ ప్లస్ వెయిట్ 1 by 1 చేద్దాం. కాపీ చేసినావు కదా, 2 కాపీ ఎట్లా చేస్తావు? కింద రాయి, టు అప్డేట్ వర్క్ నోట్స్ ఆర్ మాడిఫై రికార్డ్. టు అప్డేట్ వర్క్ నోట్స్ ఆర్ మాడిఫై రికార్డ్. మాడిఫై రికార్డ్ కింద ఈ మెథడ్ కోలన్ Ctrl V. ఓకే, రాసినామా? అది ఓకే అంతలే, దాంట్లో ఉంది. అందుకోసం అక్కడ ఎంటర్ కొడతామని. ఇట్లా URL కోలన్ ఎగ్జాంపుల్, అది ఎగ్జాంపుల్ URL, EX URL పెట్టు. EX స్పేస్ URL. Ctrl D కొట్టు. 34 లో సింటాక్స్ పెట్టు. 34 లో సింటాక్స్, EX ప్లస్ లో సింటాక్స్ ఏం రాస్తారు, ఏం మార్చాలి చివరిన? SysID. రైట్, అది చేసి @sys_id. ఆ ఇన్సిడెంట్ అంటే కామన్లే, మనం ఇన్సిడెంట్ వాడతాంలే. ఓకే, క్లియరా? నెక్స్ట్ అన్ని కాపీ చేయి. పేలోడ్ ఇంత కామన్ కదా. ఆ హెడర్స్ కూడా పైనుంచి కాపీ పేస్ట్ చేయి. లైన్ నెంబర్ 16, 17 అది కామన్, అదే మార్చాం. అంటే అవుట్పుట్ టైప్ ఏం కావాలి నీకు? XML కావాలా, JSON కావాలని చెప్తున్నావు అనమాట, అంతే. పైన చేసినావు, కింద చేయాల్సింది. ఒక లైన్ గ్యాప్ ఇచ్చి పేస్ట్ చేయి. నెక్స్ట్ ఇది వర్క్ నోట్స్ రిమూవ్ చేయి. 44 కాపీ చేసుకో. అది కాపీ. పేలోడ్ ఆర్ రిక్వెస్ట్ పెట్టు హెడింగ్. పేలోడ్ దానిపై రిక్వెస్ట్ బాడీ ఆర్ పేలోడ్ కోలన్. ఓకే, URL వచ్చింది, SysID ఉంది, పేలోడ్ ఉంది. ఇంకేమైనా కావాలంటే కదా ఇన్ఫర్మేషన్, యూజర్ నేమ్ పాస్వర్డ్ మన దగ్గర ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ తో మనం టికెట్ కూడా అప్డేట్ చేయొచ్చు. క్లియరా? ఓకే, పోస్ట్ మ్యాన్కి వెళ్ళు.
ఈ కింద రెస్పాన్స్ అంతా కాపీ చేసుకోపా. కింద రెస్పాన్స్ క్లిక్ చేసి కంట్రోల్ ఏ కొట్టి సెలెక్ట్ చేసుకో మొత్తం అంతా. కంట్రోల్ ఏ క్లిక్ చేయి. కంట్రోల్ ఏ కాపీ. నాట్ ప్లస్ పడి ఇది మొత్తం డిక్షనరీ చెప్పా. దీంట్లో టికెట్ నెంబర్ బయట రావాలి, సిస్టమ్ బయటికి రావాలి. డిక్షనరీ తెలుసు కదా మీకు, కీ అండ్ వాల్యూ ఎక్కడ తీసుకోవాలి చెప్పాను కదా నేను. ఎస్ అండి. ఓకే, టాస్క్ 1 ఫస్ట్ టికెట్ నెంబర్ ప్రింట్ అవ్వాలి. టాస్క్ 2 సిస్టమ్ ప్రింట్ అవ్వాలి. ఒకటి ప్లేన్ పైథాన్ కోడ్ రాయండి. రిక్వెస్ట్ రాస్తారు కదా, నాకు చూపించే కదా కోడ్, రిక్వెస్ట్ లైబ్రరీతో ఎలా కాల్ చేయాలి ఏపీఎస్ అని. ఎస్ అండి. అది ప్లేన్ పైథాన్ కోడ్. ప్లేన్ పైథాన్ కోడ్ టికెట్ క్రియేషన్ నోట్స్ అప్డేట్ అయిపోయిన తర్వాత ఫంక్షన్ లో ఇంప్లిమెంట్ చేయండి. ఓకే. ఫంక్షన్ ఏముంటది, డెఫ్ ఇన్స్టెంట్ క్రియేషన్, డెఫ్ అప్డేట్ మాడిఫై, అప్డేట్ అండ్ అప్డేట్ నోట్స్. అప్డేట్ నోట్స్ చేయాలంటే సిస్టడీ కావాలి. సిస్టడీ ఎక్కడ నుంచి తీసుకుంటావు, ముందు ఫంక్షన్ తీసుకుంటావు. ఎస్ అండి. ఓకే, నెక్స్ట్ సేమ్ థింగ్ ని ఎలా కన్వర్ట్ చేస్తారు ఫంక్షన్ నుంచి. ఓప్స్ అంతేనా. ఎస్. ఫస్ట్ ప్లేన్ పైథాన్ కోడ్ రాయండి, అంటే లైన్ బై లైన్ రాయండి పైథాన్ కోడ్. అయిన తర్వాత ఫంక్షన్ స్టైల్లో రీజనబుల్ గా అందరికి ఉపయోగపడాలి. మీ యూఆర్ఎల్ కాదు, వేరే వాళ్ళ యూఆర్ఎల్ ఇచ్చినా క్రియేట్ అయిపోవాలి. నెక్స్ట్ దాన్ని ఊప్స్ తో కన్వర్ట్ చేస్తాం విత్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కూడా. ఒకవేళ ఎర్రర్ వచ్చింది, ఎందుకు ఎర్రర్ వచ్చింది కూడా నాకు కావాలి. అంటే యూజింగ్ ఒక ట్రై, ఎక్సెప్ట్ బ్లాక్, ఫైనల్ గా ఏం చేయమంటావు అని మొత్తం అంతా ఒక స్ట్రక్చర్డ్ వే రాయాలి కోడ్. కోడింగ్ స్టాండర్డ్స్ కూడా ఫాలో అవ్వండి. క్లియర్. ఇది రాస్తే మీకు పైథాన్ వచ్చినట్టు, రాకపోతే రానట్టు. ఓకే, అన్ని చెప్పినా కదా. ఏమైనా మిస్ ఉందా, నా దగ్గర నుంచి ఏమైనా హెల్ప్ కావాలి ఈ విషయంలో. ఊప్స్ నేర్చుకున్నాం, ఫంక్షన్ నేర్చుకున్నాం, పైథాన్ కోడ్ రాయి నేర్చుకున్నాం. పైథాన్ కోడ్ అంటావు, అది కూడా నేను ఇచ్చా, సర్వీస్ లో ఉంది, గూగుల్లో ఉంది. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం మాడిఫై చేస్తాం. ఓకే. ఇంకోటి ఏంటంటే సర్వీస్ లో అది టికెట్ క్రియేట్ కాలేదనుకో, అది స్లీప్ లోకి వెళ్ళిపోయి ఉంటుంది. మీరు మళ్ళీ స్టార్ట్ చేయాలి దాన్ని. ఇక్కడ ఫ్రీ కదా, మనకు డబ్బులు కదా వచ్చింది, మనకు ఫ్రీ కదా. వాడుకోకపోతే వన్ డే వాడు తీసేస్తాడు, మళ్ళీ యాక్టివేట్ చేయండి సర్వీస్ లోకి వెళ్ళి. ఎవరైనా ఫేస్ చేయారు అట్లా? మొన్న లాగిన్ అయ్యారు కదా, నిన్నంతా పని చేస్తే ఓకే. ఈ రోజు చేస్తే లాగిన్ అవ్వదు, టికెట్ క్రియేట్ అవ్వదు అనమాట మీకు. ఎందుకంటే అది హిబర్నేట్ మోడ్కి వెళ్ళిపోయింది, స్లీప్ లో ఉంటుంది. యూఆర్ లో ఉంది చూసావా, డెవ్ అనేది, అది సర్వీస్ సర్వర్ అనమాట. టెస్టింగ్ కోసం సర్వర్ ఇస్తారు మనకి. ఓకేనా? ఇంకా డౌట్స్ ఏమైనా మిగతా వాళ్ళకి? ఈ రోజు చెప్పిన క్లాసు, మొన్న చెప్పిన క్లాస్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏపీ అంటే కూడా చూసుకోండి, తిరిగి పట్టు కొంచెం, ఎందుకు వాడతారు, ఎలా వాడతారని. షేక్ హ్యాండ్ అనమాట. ఓకేనా? ఇక్కడ నుంచి మనం సర్వర్తో మాట్లాడచ్చు, అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవచ్చు. ఏమైనా నువ్వు కావాలంటే అక్కడ నుంచి మాడిఫై చేయొచ్చు. సెక్యూర్ గా, ఎందుకంటే మనం ఇవ్వట్లే, ఇది తప్ప వేరే చేయలేడు వాడు. దాంట్లో ఇన్సిడెంట్ టైప్స్ చాలా ఉన్నాయి కదా, దాంట్లోకి వెళ్ళి టచ్ చేయలేడు అనమాట. ఏదైతే ఇస్తామో పర్టికులర్ స్పెసిఫిక్ థింగ్ మాత్రమే ఇవ్వచ్చు అనమాట ఎండ్ యూజర్ కి. ఎండ్ యూజర్ అంటే ఎవరు? ఈ యూఆర్ఎల్ ఎవరు వాడతారో వాడు ఎండ్ యూజర్. అంతేనా? సో ఇంకా ఏం డౌట్స్ దీంట్లో? రేపటికల్లా చేయాలి, అందరూ చేస్తేనే క్లాస్, లేట్ అయినా పర్లేదు, మీకు ఎక్కాలి, అది ఇంపార్టెంట్ నాకు. ఓకే, చేసిన తర్వాత నాకు ఫైల్ పంపించినాక మళ్ళీ గ్రూప్ లో మెసేజ్ పెట్టండి, ఐ హావ్ షేర్డ్ అని చెప్పి. మీ పేరు షేర్ చేసిన, మీ పేరు అవసరం లేదు, ఎలాగో పేరు వస్తుంది కాబట్టి టాస్క్ డన్, షేర్ టు మై పర్సనల్ ఐడి అని మెసేజ్ పెట్టండి. అంతా అయిన తర్వాత నాకు కౌంట్ కనిపిస్తేనే నేను క్లాస్ తీసుకుంటా. ఇది క్లియర్? అందరూ డౌట్స్ ఉంటే ఇప్పుడు అడగండి, హెల్ప్ చేస్తా కావాలంటే. ఓకేనా? దాంట్లో నుంచి టికెట్ నెంబర్ బయటకు తీసుకోమని చెప్పిన, సిస్టమ్ బయటికి రావాలి, టాస్క్ అంతా చేయమని చెప్పాను. రేపటి లోపల అందరూ నాకు టాస్క్ కంప్లీట్ అని చెప్పి గ్రూప్ లో పెట్టాలి. ఫైల్ మాత్రం షేర్ చేయొద్దండి, ఎవరు నాలెడ్జ్ తో వాళ్ళు చేయండి. ఒకవేళ మీరు చేయలేకపోతే నేను చెప్తాను, డోంట్ వరీ. కానీ మీరు ప్రయత్నించుకోకుండా చెప్పమని చెప్పాను. ఇది రియల్ టైం, మామూలు క్లాసెస్ కాదు ఇవి. ఓకేనా? రేపంతా ఈ టీమ్స్ గ్రూప్ లో మెసేజ్ పెట్టండి. రేపు నేను క్లాస్ తీసుకునే లోపల వరకు
టైం ఇస్తా, మీ ఇష్టం. నైట్ అంతా మేలుకుంటారో సాయంత్రంలో పే చేస్తారో నాకు సంబంధం లే. ప్లేన్ పైథాన్ కోడ్, ఊప్స్ సారీ ఫంక్షన్ స్టైల్ కోడ్, ఊప్స్ స్టైల్ కోడ్, అంటే ఒక్కొక్కరు 3 ఫైల్స్ సెట్ చేయాలి నాకు. అంతేనా? ఎస్ అండి. ఓకే, 3 ఫైల్స్: ప్లేన్ పైథాన్ కోడ్, API call.py, API call with function.py, API call with oops.py. 3 ఫైల్స్ నాకు పంపించాలి ఒక్కొక్కరు. ఓకే క్లియర్ అప్పా? ఓకే అండి. ఓకే, ఆ స్టేటస్ కోడ్స్ కూడా చూసుకోండి ఒకసారి, మీకు పంపిస్తా నేను కూడా. స్టేటస్ కోడ్స్ సక్సెస్ అంటే ఏముంటాయి, క్లయింట్ అంటే ఏముంటాయి. ఒకవేళ అది పోస్ట్ మ్యాన్ కూడా పని చెప్పా. ఎస్ అక్కడ ప్లేస్ లో ఇన్సిడెంట్ ప్లేస్ లో అంజనేవు, ఇన్సిడెంట్ ప్లేస్ లో అంజనేవు టాప్ లో పోస్ట్ URL లో ఇన్సిడెంట్ ఉంది కదా, అంజనేవు రన్ చెయ్యి. ఏమొచ్చింది? 400 బ్యాడ్. బ్యాడ్ రిక్వెస్ట్. ఓకేనా? నెక్స్ట్ సర్వీస్ నో తర్వాత XYZ పెట్టు. సర్వీస్ నో తర్వాత నుంచి ఎంత రిమూవ్ చేయి. సర్వీస్ నో .com తర్వాత నుంచి ఓకే మొత్తం XYZ పెట్టు. XYZ సెండ్. 200. ఓకే సరే, .com ప్లేస్ లో M రిమూవ్ చేయి. M రిమూవ్ చేసి ట్రై చేయి. కుడ్ నాట్ సెండ్ రిక్వెస్ట్. 404 రావాలి యాక్చువల్గా, అయితే నాట్ ఫౌండ్ అని. అసలు అది URL లేదు కదా, అట్లా 404 వస్తుంది. నాట్ అంటే URL ఐడెంటిఫై కానప్పుడు 404. ఇందాక 400 బ్యాడ్ రిక్వెస్ట్ వచ్చింది కదా, ఎండ్ పాయింట్ రాస్తే కాదు, నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా బ్యాడ్ రిక్వెస్ట్ ఉంటుంది, సరిగ్గా పంపించలేదు నువ్వు అని. ఓకే ఓకేనా? ఇవన్నీ స్టేటస్ కోడ్స్ అన్నమాట. 403 ఫర్బిడెన్ కూడా ఉంది. అంటే నువ్వు యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్ గా ఇచ్చినా కూడా నీకు పర్మిషన్ లేదనమాట, అన్ని ఫర్బిడెన్ అంటారు. 403 యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కరెక్ట్ గా ఇచ్చినా కూడా కొన్నిసార్లు ఫర్బిడెన్ వస్తుంది, ఎందుకంటే నీకు పర్మిషన్ లేదు. అప్పుడు నువ్వు రిక్వెస్ట్ రైజ్ చేయాలి పర్మిషన్ కోసం. ఓకే, ఎస్ అండి. ఇందాక నోట్స్ ఉంది కదా, నోట్స్ URL కాపీ చేయి. సారీ అన్న, నోట్స్ URL ఉంది కదా, నోట్స్ URL. ఇందాక నోట్స్ అప్డేట్ చేసే URL పెట్టినావు కదా, ఎస్ ఎస్. ఎక్కడుందా ఫైల్? Notepad++ లోనే ఇందాక రాసుకున్నాం కదా మనం. ఎస్ కరెన్సీస్ లైన్ నెంబర్ ఎగ్జాంపుల్ 36 కాపీ చేసుకో. లైన్ నెంబర్ 36. Yeah. పోస్ట్ మ్యాన్ ఇక్కడ వెయిట్ దాన్ని టచ్ చేయొద్దు. లెఫ్ట్ లో పోస్ట్ అనేది కనిపిస్తుంది కదా, కలెక్షన్ కింద, సర్వీస్ నో కలెక్షన్ కింద ఎస్ అండి. రైట్ క్లిక్ ఇవ్వు, డూప్లికేట్. రైట్ క్లిక్, డూప్లికేట్ అని ఇంకో రిక్వెస్ట్ అనమాట. దీన్ని కింద సెలెక్ట్ చేయి, క్లిక్ చేయి. అక్కడ పైన పేరు మార్చు, రీనేమ్ చేయి. ఇక్కడేం రాసుకోవచ్చు, రీనేమ్ అని పర్లేదు. అప్డేట్ నోట్స్. ఇటు ఒకటే కదా రిక్వెస్ట్లు, నీ ఇష్టం మల్టిపుల్ యాడ్ చేసుకోవచ్చు. అది ఫోల్డర్ విత్ ఫైల్స్ అనమాట, అర్థమవుతుందా? ఎస్ అండి. మెథడ్ మార్చు, పోస్ట్ పెట్టు, సరే పుట్ పెట్టు. పుట్ URL పేస్ట్ చేయి. బాడీలో వర్క్ నోట్స్ పెట్టు. బాడీ ఒకటి మార్చాలి, రా కిందకి రా, అట్లా రైట్. కాపీ పేస్ట్ సెకండ్ నుంచి 45 to 47. చివరిన మెసేజ్ పోస్ట్ మ్యాన్ పెట్టు, స్పేస్ పోస్ట్ మ్యాన్. Ctrl+S సేవ్ చేయి, ఎందుకంటే లెఫ్ట్ లో ఇంకా స్టిల్ పోస్ట్ ఉన్నది. ఇప్పుడు సేవ్ చేసాం కాబట్టి పుట్ అయిపోయింది. సెండ్. 200 సక్సెస్. ఆ టికెట్ నెంబర్ సెర్చ్ చేయి, సర్వీస్ నోలో 6 టికెట్ నెంబర్. అంటే అన్న పెట్టుకో, గ్యాప్ ఇచ్చుకో కొంచెం. ఇది కాదు, టికెట్ నెంబర్ రావడం కదా, సర్వీస్ నోలో ఉంది కదా యా పక్కది.
వచ్చిందా? పోస్ట్ మ్యాన్ కూడా వచ్చింది కదా. వస్తుంది. ఓకేనా. పోస్ట్ మ్యాన్ లో కలెక్షన్ అంటే ఫోల్డర్ లోపల ఫైల్స్ పెట్టుకోవచ్చు. ఫైల్స్ అంటే టైప్ ఏమేం చేసినాం అని, టికెట్ చేసినాం, నోట్ సబ్మిట్ చేసినాం, డెలిట్ చేసినాం, అన్ని ట్రై చేయండి. సర్వీస్ లో లెఫ్ట్ లో ఉన్నాయి కదా ఆప్షన్స్ అన్ని ట్రై చేయండి, డిలీట్ చేయండి, అప్డేట్ చేయండి. ఓకే. పుట్టు కూడా ప్యాచ్ కూడా వాడండి. ఈ సర్వీస్ లో ఫ్రీ మీ దాంట్లో పోస్ట్, పుట్టు, డిలీట్, ప్యాచ్ ఇవి 5 ట్రై చేయండి. ఓకే. అంత ఇన్ఫర్మేషన్ ఉంది కదా మీ దగ్గర, ఏం కావాలి? Yes. ఓకేనా. ఓకే. 1 second. Priyanka, attendance please. Yes, Rajat. Lokesh.